వైసీపీ వాళ్ళందరూ కూడా నారా లోకేష్ అనగానే పప్పు పప్పు అని ఇంతకుముందు కామెంట్స్ చేశారు. కానీ అదే పప్పు ఇప్పుడు ఏకు మేకైంది అన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు నారా లోకేష్కి సంబంధించి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. సో ఒకప్పుడు నారా లోకేష్ అంటే పప్పు పప్పు అని కామెంట్ చేశారు. ఈవెన్ ట్రోల్స్ కూడా చేశారు, మీమ్స్ కూడా అన్ని క్రియేట్ చేయించారు వైసీపీ వాళ్ళందరూ. కానీ ఇప్పుడు అదే పప్పు ఏకు మేకైంది అని చెప్పేసి అని కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకు ఇంత తీవ్రమైనటువంటి కామెంట్స్ చేయాల్సి వస్తుంది వైసీపీ వాళ్ళకి నారా లోకేష్కి సంబంధించి? నిజంగా ఆయనలో అంత చేంజ్ ఓవర్ కనబడిందా? అంత అప్డేట్ అయ్యారా? ఒకవేళ అప్డేట్ కాకుండా అతను కనుక పూర్వం లాగానే ఒకవేళ పప్పు అని భావిస్తే అతను అరెస్ట్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అనుకుంటుంది? లేదు అంటే ఎవరు అడ్డం వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారా వైసీపీ వాళ్ళు? ఎవరిని అరెస్ట్ చేస్తారు? ప్రమాదం అనుకునే వాళ్ళనే కదా అరెస్ట్ చేసేది. రాజకీయంగా రాజకీయ పార్టీలు ఎప్పుడైనా సరే రాజకీయ నాయకుడు ఇతను ప్రమాదం రాబోయేటువంటి రోజుల్లో అనుకుంటేనే కదా అతని మీద కాన్సన్ట్రేషన్ చేసేది. అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తాము అని చెప్పి లోకేష్ గురించి చెప్తున్నారంటే లోకేష్ అంటే వాళ్ళకి ఒక రకమైనటువంటి ఆందోళన ఉండాలి, లేదా ఒక రకమైనటువంటి బలమైన నాయకుడు అనేటువంటి అభిప్రాయం అన్న ఉండాలి, లేదంటే వదిలిపెట్టేస్తారు కదా. వీళ్ళు ఏముందులే పేరుంటేనే ఏమో ఎటు నుంచి ఏది వస్తుందా అనేది ఒక అభిప్రాయం ఉంటేనే చేస్తారు. ఫస్ట్లో ఇతను పప్పు అని చెప్పి అందరూ గేల్ చేశారు. గేల్ చేసి యోగాలను అసలు పట్టించుకునే అవసరం లేదు, యోగాలను చేసిన ఒకటే చేయకపోయినా ఒకటే, అతను యోగాలను చేస్తే వచ్చే ఓట్లు కూడా రావు, ఇలాంటి కామెంట్లు చేశారు. ఇలాంటి వచ్చే ఓట్లు కూడా పోతాయి, తెలుగుదేశం పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్ కూడా పోతుంది అతను యోగాలను చేస్తే అని చెప్పి ఇలాంటి కామెంట్లు అన్నీ కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? లోకేష్ మీద ప్రత్యేకమైన నిఘాను పెట్టడం, ఒక ప్రత్యేక ఆయన మీద మోహరించడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా అతనంటే ఏదో ఒక ఆందోళన మీలో ఉండబట్టే కదా, లేకపోతే అలా చేసే అవకాశం లేదు కదా. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా, జనరల్గా ఒక వ్యక్తి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నామంటే అతని మీద ప్రేమ అన్న ఉండాలి, లేదా భయం అన్న ఉండాలి, లేదా శత్రువుగా భావించాలి. ఒకటి స్నేహితుడి మీద అయినా కాన్సన్ట్రేషన్ చేస్తారు, రెండు శత్రువు మీద అయినా కాన్సన్ట్రేషన్ చేస్తారు. సహజ సూత్రం అది, అంతే కదా. సో ఇప్పుడు లోకేష్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే స్నేహితుడిగా భావించడానికి అవకాశం లేదు, శత్రువుగానే భావిస్తుంది. అంటే అర్థం ఏంటి? బలమైనడనే కదా, బలమైనడిగా భావించే ఆ విధంగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది. లోకేష్ని అరెస్ట్ చేయాలని చెప్పి అంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఢిల్లీలోకి పోయి లోకేష్ ఏం చేశారు? ఢిల్లీలో 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు రిమాండ్లో ఉన్నప్పుడు ఏం చేశాడు అనేది కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి నిఘా వ్యవస్థ ఉంది. సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి స్పెషల్ ఫ్లైట్లో చంద్రబాబు నాయుడుతో కలిపాడనంటే లోకేష్ ఏ స్థాయిలో రాజకీయాలు నడుపుతూ ఉన్నారు అనేది అర్థమవుతుంది కదా. ఢిల్లీలో లోకేష్ ఏం చేస్తున్నాడు అనేది బయటికి రాలా. బయటికి ఒకవేళ కనుక తెలిసి ఉంటే ఈ పాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందే బయటపెట్టిన వాళ్ళే, అదే ఫాలో అయిపోయేవాళ్ళు, ఫాలో అయిన వాళ్ళు ముందే బయటపెట్టిన వాళ్ళు. ప్రశాంత్ కిషోర్ తోటి మంత్రాలు సాగిస్తున్నారు, ప్రశాంత్ కిషోర్ సహాయ సహకారాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, రేపో మాపో చంద్రబాబు నాయుడుని కలిసేట్టున్న అవకాశం ఉంది, ఇలాంటివి లీక్స్ ఇచ్చేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఎవరికి అంతుపట్టిన విధంగా ప్రశాంత్ కిషోర్ గన్నవరం నుంచి నేరుగా ఉండవల్లి వెళ్ళి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారంటే ఒక స్పెషల్ ఫ్లైట్లో లోకేష్ ఫ్రెండ్ రాజేష్ వీళ్ళందరూ కలిసి ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చి భేటీ కావడం అనేది ఇది ఒక సంచలనమైనటువంటి మలుపు రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి. సో దాన్ని భూమి బద్దలైపోద్దా వాళ్ళిద్దరు కలిస్తే, ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు కలిస్తే అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంబటి రాంబాబు ఏమంటున్నారు? మెటీరియల్ లేనటువంటి ముఠా మేస్త్రి అంటున్నాడు. ఎవరిని? మెటీరియల్ బాగుంటే కదా మేస్త్రి ఏదైనా చేసేది, మెటీరియలే బాగలేదని చెప్పి అంటున్నాడు లోకేష్ని. అంటే వీళ్ళనంత వరకు ఒక చిన్న ఆయన గ్రాఫ్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఫస్ట్లోనేమో లైట్గా తీస్తున్నారు, ఆ తర్వాత ఏమో ఆయన యోగాలం ప్రారంభించి యోగాలం ప్రజల్లోకి వెళ్తున్నటువంటి క్రమంలో అందరూ ఆయన మీద కామెంట్లు చేయటం, లేదంటే ప్రెస్ మీట్లు పెట్టడం చేశారు. ఆ తర్వాత ఆయన పాదయాత్రను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పోలీసుల్ని మోహరించి పోలీసులతోటి ఆంక్షలు పెట్టించి ఆ పాదయాత్ర సక్రమంగా జరగకుండా చేశారు. ఆ తర్వాత ఏం చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టేసి వాళ్ళ చేత రాళ్ళు, కోడిగుడ్లు, టమాటాలు వేయించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఎన్ని ఇబ్బందులు పెట్టినా లోకేష్ అయితే 3000 కిలోమీటర్ల పైగా ఆయన పాదయాత్ర చేశారు. కుప్పం నుంచి వైజాగ్ వరకు ఆయన పాదయాత్ర చేశారు. విజయనగరంలో ఆయన విజయోత్సవ సభను జరిపారు. ఇవన్నీ చూసిన తర్వాత లోకేష్ గురించి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది, నిజంగానే ఏకమేకయ్యారా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుందా అని అంటే అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడు లీడ్ చేయబోయేటువంటి నేత లోకేష్ అని చెప్పి పవనే చెప్తున్నాడు. రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీకి నెక్స్ట్ నాయకత్వం ఏది అనే సందేహం ఉండేది, ఆ సందేహాన్ని నివృత్తి చేశాడు ఇప్పుడు లోకేష్ అనేది ఆ విజయోత్సవ సభ వేదిక మీదనే పవన్ కళ్యాణ్ చెప్పాడు. డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పేసి నాకు కొటేషన్ ఉంటుంది. అది యాస్టేజ్ అప్లికబుల్ అవుతుందా లోకేష్ గారికి? అంతే. ఇప్పుడు లోకేష్ని చాలా తక్కువగా అంటే రాజకీయాలకు పనికిరాడు, ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో అసలు నిమ్మలేడు, ప్లస్ మాస్ అట్రాక్షన్ అసలు ఉండదు, అతనికి మాస్ ఫాలోయింగ్ ఉండదు, ఇదంతా ఇలా ప్రాపగండా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రాపగండా చేశారు. ఆ ప్రాపగండా చేసి ఆయన్ని ఒక క్రేజ్లోకి తీసుకొచ్చారు. అనూహ్యంగా ఇప్పుడు ఒక ప్రత్యర్థిగా మారిపోయాడు. ప్రత్యర్థిగా కూడా రాజకీయ శత్రువుగా చూస్తున్నారు ఇప్పుడు లోకేష్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజకీయ శత్రువుగా చూస్తున్నారు. ఒకప్పుడు కొడాలి నాని కానీ, అంబటి రాంబాబు కానీ, రోజా కానీ, పేర్ని నాని కానీ వీళ్ళందరూ ఒంటికాల మీద వేసేవాళ్ళు లోకేష్ మీద. కానీ ఇప్పుడు లోకేష్ మీద ఒంటికాల మీద లేసేటువంటి పరిస్థితి కనిపించట్లా. ఎందుకు? ఆయన చంద్రబాబు నాయుడు రిమాండ్కి వెళ్ళిన సందర్భంగా ఆయన జాతీయ మీడియాలో ఫేస్ చేసినటువంటి అంశం, స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిజాలను బయటపెట్టేటువంటి ప్రయత్నం, ఇవన్నీ చేయటంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు బెయిల్ మీద బయటకు రావడం ఇవన్నీ జరిగిన తర్వాత అసలు మొత్తం ఢిల్లీతోటి ఏ విధంగా లాబింగ్ నడిపారు, ఎవరెవరితోటి మాట్లాడారు లోకేష్, అసలు ఏ విధంగా మొత్తం మానిటరింగ్ చేశారు, ఇవన్నీ కూడా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలే. ఎందుకంటే అంత లేదులే లోకేష్కి, అంత సీన్ లేదులే అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇప్పుడు మొత్తం లోకేష్ నడిపారు ఇదంతా. అసలు ప్రశాంత్ కిషోర్ని కూడా ఇటువైపు నడిపారు. ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ వల్లే కదా మనం గెలిచింది, ప్రశాంత్ కిషోర్ని కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి దూరం చేసేసి ఇప్పుడు తన వైపు తిప్పుకున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. అంటే లోకేష్ మామూలుడు కాదు అనేటువంటి అభిప్రాయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. వాస్తవంగా లోకేష్ తెర వెనుక రాజకీయాలు నడిపాడు చాలా కాలం పాటు. 2009 నుంచి నాకు తెలిసిన వరకు ఆయన తెర వెనుక తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. 2009లో ఆ రోజునే ఆయన ప్రపంచ బ్యాంకు ఆల్రెడీ ప్రపంచ బ్యాంకులో ఆయన వర్క్ చేశారు, ఎంప్లాయీగా ఉన్నారు. ఆయన ప్రపంచ బ్యాంకు సంబంధించి నగదు బదిలీ అనేటువంటి ఒక స్కీమ్ని పరిచయం చేసింది లోకేష్. అప్పుడు ఏం చేశారు, నగదు బదిలీ మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు. నగదు బదిలీ అమలు చేస్తున్నాడు స్కీములకి, అంటే డైరెక్ట్గా డబ్బులు వేసేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నాడు అంటున్నారు కదా, ఆ స్కీమ్ని 2009లోనే లోకేష్ పరిచయం చేశాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు నగదు బదిలీ తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనంటే, మీకు సబ్సిడీలు ఎగ్గొట్టడానికి చంద్రబాబు నాయుడు కుట్ర పడుతున్నాడు, నగదు బదిలీ అని చెప్పేసి ఆయన ఒక పెద్ద కుట్ర పడుతున్నారు, ఈ కుట్రలో మీరు మోసపోవద్దని చెప్పి ప్రచారం చేశారు. అందుకని చెప్పి ఆ స్కీమ్ని మళ్ళీ ఆ స్కీమ్ నుంచి వెనక్కి వచ్చింది తెలుగుదేశం పార్టీ. అప్పుడు టెక్నాలజీ కూడా ఇంత లేదు. ఇవాళ అందరికీ మొబైల్స్ ఉన్నాయి, ఆ రోజు అంత మొబైల్స్ కూడా అందరికీ లేవు. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయటం అనేది అప్పట్లో కష్టంగా ఉంటుందని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ఆ స్కీమ్ని అలా పెట్టారు. సరే 2009 అయిపోయింది, 2014 రాష్ట్రం విడిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి. 2014లో జరిగినటువంటి ఎలక్షన్ డిఫరెంట్, 2019లో జరిగినట్టు ఒక్క ఛాన్స్ అనేది పనిచేసింది. సో 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు, నగదు బదిలీ 2009లో ఏదైతే లోకేష్ చెప్పారో దాన్నే ఇప్పుడు బటన్ నొక్కి ఆయన డబ్బులు వేస్తున్నారు. సో ఆ స్కీమ్ యాక్చువల్గా లోకేష్ అప్పుడే చెప్పారు కదా, ఇంప్లిమెంట్ కారణాలు ఏంటంటే ఇంప్లిమెంట్ కాకపోవడానికి ఆ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ సపోర్ట్ చేయలేదు, ప్లస్ విపక్షాలు ఆ స్కీమ్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో నెగిటివ్ యాంగిల్లో ప్రజల్లోకి తీసుకెళ్లారు. అందుకే రీబ్యాక్ అయింది తెలుగుదేశం పార్టీ అప్పట్లో. సో ఇప్పుడు ఆ తర్వాత లోకేష్ ఏం చేశాడు, 2009 నుంచి ఆయన కార్యకర్తల కన్వీనర్గా పనిచేస్తూ కార్యకర్త సంక్షేమానికి సంబంధించి దానికి పనిచేస్తూ కన్వీనర్గా ఆ కార్యకర్తలందరినీ ఈ స్కీమ్స్ పెడుతూ, బీమాలు, ఆరోగ్య స్కీమ్స్ పెడుతూ, హెల్త్ స్కీమ్స్ అన్నీ పెట్టుకుంటూ ఆయన ఒక అమెరికా సైన్యంలాగా 50 లక్షలు పైగా కార్యకర్తలు సభ్యత్వం చేయించి మంత్రి అయిన తర్వాత, సరే ఇప్పుడు ప్రభుత్వం పోయిన తర్వాత ఆయన ఇప్పుడు ప్రతిపక్షంలో ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పోరాడుతూ ఉన్నారు. ఈ జర్నీలో ఎక్కడా కూడా లోకేష్ గురించి పెద్దగా పట్టించుకోలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవును. సో ఫైనల్లీ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఏవైతే అంచనాలు పెట్టుకున్నారో లోకేష్ మీద అవన్నీ కూడా